మ్యాట్రిసెస్ అనే చాప్టర్ నుంచి 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. చూడనా, ఈ చాప్టర్ నుంచి 2 7s వస్తాయి. అంటే 7 + 7 14 మార్క్స్ వస్తాయి. ఈ చాప్టర్ నుంచి మనకి 14 మార్క్స్ 7s పరంగా అర్థమైంది కదా. సో చూడండి, ఈ 14 మార్క్స్ మనం చాలా ఈజీగా గెయిన్ చేయొచ్చు. క్లియర్. సో చూడండి, ఇప్పుడు క్వశ్చన్ దానికి సొల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్తగా వినండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. మాకు చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ క్వశ్చన్ అడిగాడు, పబ్లిక్ ఎగ్జామ్స్లో కూడా చాలాసార్లు ఈ క్వశ్చన్ అడిగాడు. కనుక ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా నేర్చుకుందాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఇఫ్ θ - 5 = π/2 దెన్ షో దట్ cos² θ అండ్ cos θ sin θ, cos θ sin θ అండ్ sin² θ. ఇదొకటి ఇచ్చాడు. ఇంకోటి ఏమి ఇచ్చాడు, cos² α cos α sin α అండ్ cos α sin α sin² α = 0 అన్నాడు. ఇది ఇచ్చాడు, ఇది మనం చూపించాలి. అర్థమైంది కదా. సో ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి చూడండి, చాలా జాగ్రత్తగా ఉండండి. వీడియోని అక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో ఎండింగ్లో ఒక చిన్న ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. ఆ అప్డేట్ ఎవరు మిస్ కావద్దు. ఫస్ట్ ఏం చేస్తాం, గివెన్ ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు, θ - 5 = π/2. ఇచ్చిన వాల్యూని ఫస్ట్ రాసుకోండి, తప్పు లేకుండా, తప్పు కాదు తప్పు లేకుండా ఇచ్చిన వాల్యూని ఫస్ట్ నీట్గా రాసుకోండి. సో నెక్స్ట్ ఏంటి సార్ అని అంటే, చూడండి చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మేము చేయబోయే ప్రాసెస్ ఇదే చాలా కష్టం. అర్థం కదా. చాలాసార్లు ప్రాక్టీస్ చేస్తే కానీ ఈ ప్రాబ్లం మనం తప్పు చేసేస్తాం. ఎన్నోసార్లు ప్రాక్టీస్ చేస్తే కానీ కరెక్ట్గా చేయలేము. ఎందుకంటే ఇది ఒకసారి చేస్తే మనకు వచ్చేటట్టు ఉంటుంది, కానీ ఎక్కడ ప్లస్ బదులు మైనస్ చేసినా, మైనస్ బదులు ప్లస్ చేసినా సమ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. చూడండి, అందుకే చాలా జాగ్రత్తగా చెప్తాను, మీరు కూడా చాలా జాగ్రత్తగా వినండి. చూడండి, ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ ఏం చేయాలంటే cos² θ cos² α ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. cos² θ cos² α మల్టిప్లై చేశారు కదా, ఒక దగ్గర రాయండి. ప్లస్ నెక్స్ట్ ఏం చేస్తారు, cos θ sin θ, అదేవిధంగా ఇక్కడ ఏం చేయి cos α sin α ఈ రెండు మల్టిప్లై చేసాం, ఏమవుతుంది cos θ sin θ cos α sin α. నెక్స్ట్ ఉన్న cos² θ అండ్ cos α sin α, cos² θ cos α sin α ప్లస్ నెక్స్ట్ ఉంది cos θ sin θ అండ్ sin² α, cos θ sin θ sin² α. అంటే మనం ఏం చేసాం, ఫస్ట్ వీ రెండింటిని మల్టిప్లై చేసాం, ఒకటి వచ్చింది. ప్లస్ వీ రెండింటిని మల్టిప్లై చేసాం, ఈ రెండింటిని మల్టిప్లై చేసాం, ఒకటి వచ్చింది. అంటే వీటితో ఫస్ట్ ఈ రెండింటిని చేసాం, నెక్స్ట్ వీటితో ఈ రెండింటిని చేస్తాం. చూడండి, cos² θ cos α sin α, cos² θ cos α sin α ప్లస్ నెక్స్ట్ ఇంకా ముందు cos α sin α sin² α. అంటే దీంతో దీన్ని చేసాం. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూడండి, cos θ sin θ ఇంకా ముందు cos² α, సో cos θ sin θ cos² α ప్లస్ ఇంకా ముందు ఇక్కడ చూడండి, ఇది అయిపోయింది. ఇప్పుడు దీంతో చేయాలి, ఈ రెండు చేసాం కదా. ఇప్పుడు ఈ రెండు sin² θ అండ్ cos θ sin θ, sin² θ అండ్ cos α sin α, sin² θ cos α sin α. అదేవిధంగా ఇప్పుడు చూడండి, cos θ ఇది ఎలా వచ్చింది అని అంటే చూడండి, cos θ sin θ అంటే ఇప్పుడు ఈ రెండు అనమాట, cos θ sin θ ఇంటూ cos α sin α, cos θ sin θ ఇంటూ cos α sin α. నెక్స్ట్ sin² θ ఇక్కడ ఏముంది sin² α, సో ఆ రెండు రాస్తాం. అర్థం కదా. సో ఈ విధంగా అనమాట, ఫస్ట్ ఈ రెండు నెక్స్ట్ ఈ రెండు తర్వాత ఈ రెండు తర్వాత ఈ రెండు ఇలా సాల్వ్ చేయాలి. ఇలా ఎప్పుడైతే మీరు సాల్వ్ చేస్తారో అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇదేంటి, దీన్ని ఒక ఫార్ములాలోకి మార్చాలి, లేదా దీనిలో ఒక ఫార్ములా ఇంట్రడ్యూస్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, ఇదే ఫార్ములా ఉంది, cos A cos B ప్లస్ sin A sin B ఫార్ములా ఉంది. అంటే ఏంటి, cos A మైనస్ B ఫార్ములా. cos A మైనస్ B ఫార్ములా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. cos A మైనస్ B ఫార్ములా ఏంటి, cos A cos B ప్లస్ sin A sin B. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ ఫార్ములా ఈ వాల్యూస్ డెరైవ్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారు అని అంటే, ఏవైతే మీకు స్క్వేర్స్ కనబడుతున్నాయో వాటి నుంచి ఒకటి కామన్ తీసుకోండి. అంటే ఇక్కడ cos² ఇక్కడ రెండు స్క్వేర్ ఉన్నాయి కదా, రెండు కాస్ట్లు ఉన్నాయి కదా, మొత్తం 4 కాస్ట్లు ఇవి. సో ఇందులో నుంచి 2 కాస్ట్లు కామన్ తీసుకోండి. చూడండి, cos θ cos α, ఒకటి θ ఒకటి ఆల్ఫా గుర్తుపెట్టుకోండి. 2 θలు కాదు, θలు ఆల్ఫాలు కూడా కరెక్ట్గా రాయాలి.
చూడండి కాస్ తీటా కాస్ ఆల్ఫా కామన్ తీస్తాం, వీటిలో నుంచి కాస్ తీటా కాస్ ఆల్ఫా కామన్ తీసాం. ఇందులో ఇంకేముంటుంది, కాస్ తీటా ఉంటుంది, కాస్ ఆల్ఫా ఉంటుంది, స్క్వేర్లు కదా. సో ఇంకో కాస్ తీటా కాస్ ఆల్ఫా మిగులుతుంది. సో అవి ఇక్కడ రాయండి, కాస్ తీటా కాస్ ఆల్ఫా ప్లస్ ఇందులో ఏం చేస్తాం మనం, కాస్ తీటా కామన్ తీసాం కదా, ఇక్కడ ఏం మిగిలింది, సైన్ తీటా మిగిలింది. సో సైన్ తీటా ఇందులో ఏం తీసాం, సైన్ తీటా కాస్ తీటా కామన్ తీసాం కదా. సో కాస్ తీటా కామన్ తీస్తే ఇంకా సైన్ ఆల్ఫా మిగిలింది. అంటే కాస్లు కామన్ తీస్తే ఏం మిగిలాయి, సైన్లు మిగిలాయి. సైన్ అర్థమైంది కదా. ఈ మొత్తం నుంచి నేను తీసాను కాసులు కామన్ తీసాం, ఏవైతే మిగిలిన వాల్యూస్ మిగిలాయో వాటిని ఇక్కడ రాశాను. అర్థమైంది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏమున్నాయి, స్క్వేర్స్ ఏమున్నాయి అంటే స్క్వేర్ టర్మ్స్ ఉన్న వాటిని కామన్ తీయాలి. చూడండి ఇవి కామన్ తీసికండి, ఇందులో రెండు ఉన్నాయి కాబట్టి కామన్ తీస్తాం. అర్థమైంది కదా. చూడండి ఇక్కడ ఏమున్నాయి, కాస్ స్క్వేర్ తీటా సైన్ స్క్వేర్ తీటా. ఫస్ట్ ఇది చూద్దాం. చూడండి ఇందులో ఏంటి, కాస్ సైన్ కామన్ తీయండి, కాస్ సైన్ కామన్ తీసి ఇంకేముంటుంది అక్కడ, ఇక్కడ ఇంకో కాస్ సైన్ మిగులుతాయి. సో ఆ కాస్ సైన్, కాస్ కామన్ తీస్తాం, సైన్ మిగిలింది. సో సైన్ తీటా కదా. సైన్ ఆల్ఫా కామన్ తీసాం, కాస్ ఆల్ఫా మిగిలింది. సో కాస్ ఆల్ఫా. అర్థమైంది కదా. ఈ విధంగా అనమాట. నెక్స్ట్ చూడండి కాస్ తీటా, ఇందులో ఏం తీసాం, కాస్ తీటా సైన్ తీటా కామన్ తీసాం, సారీ కాస్ తీటా సైన్ ఆల్ఫా కామన్ తీసాం. అప్పుడు ఇంకేం మిగులుతుంది, ఇక్కడ కాస్ తీటా మిగులుతుంది, ఇక్కడ సైన్ ఆల్ఫా మిగులుతుంది. సో అవి రాసాం, కాస్ తీటా సైన్ ఆల్ఫా ప్లస్ ఇక్కడ ఏంటి కామన్ తీసాం కదా, ఇక్కడ ఏం మిగిలింది, సైన్ తీటా మిగిలింది, ఇక్కడ ఏం మిగిలింది, సైన్ ఆల్ఫా మిగిలింది. సో ఆ రెండింటిని రాస్తాం. అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి నెక్స్ట్ వీటిలో సైన్ తీటా అదేవిధంగా సైన్ ఆల్ఫాని కామన్ తీసాం కదా. సో ఇక్కడ ఏముంటాయి, ఇంకా సైన్ తీటా కామన్ తీస్తాం. సో ఇక్కడ కాస్ తీటా ఉంది. సో కాస్ తీటా, ఇందులో ఏంటి సైన్ ఆల్ఫాని కామన్ తీసాం. సో కాస్ ఆల్ఫా మిగిలింది. సో కాస్ ఆల్ఫా ప్లస్ ఇందులో ఒక సైన్ మిగులుతాయి, ఇందులో ఒక సైన్ తీటా సైన్ ఆల్ఫా మిగులుతాయి కదా. సో ఆ సైన్ తీటా సైన్ ఆల్ఫాలు రాస్తాం. అర్థమైంది కదండి. సో నెక్స్ట్ స్టెప్ చూడండి. నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేస్తాం అని అంటే, ఇంతవరకు మనం ఎందుకు చేస్తాం, దీన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి కాస్ తీటా కాస్ ఆల్ఫా, ఇదేంటిది కాస్ తీటా కాస్ ఆల్ఫా ప్లస్ సైన్ తీటా సైన్ ఆల్ఫా. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, కాస్ తీటా మైనస్ ఆల్ఫా రాసుకోవచ్చు. అర్థం కదా. సో ఇప్పుడు నేను చెప్పేది వినండి, కాస్ తీటా కాస్ ఆల్ఫా సైన్ తీటా సైన్ ఆల్ఫా కదా. సో ఇది మొత్తాన్ని కాస్ తీటా మైనస్ ఆల్ఫా అని రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు చూడండి మొత్తాన్ని ఏం రాసుకున్నాం, కాస్ తీటా మైనస్ ఆల్ఫా. అదేవిధంగా దీన్ని కూడా ఏం రాసుకోవచ్చు, కాస్ తీటా మైనస్ ఆల్ఫా అని రాసుకోవచ్చు. అదేవిధంగా సో ఈ నాలుగు ఒకటే ఉన్నాయి చూడండి. సో వీటిని మనం ఎలా రాసుకోవచ్చు, కాస్ తీటా మైనస్ ఆల్ఫా. ఎందుకు, కాస్ తీటా కాస్ ఆల్ఫా సైన్ తీటా సైన్ ఆల్ఫా. సో తీటా మైనస్ ఆల్ఫా అవుతుంది, కాస్ తీటా మైనస్ ఆల్ఫా అని రాసుకోవచ్చు కదా. సో చూడండి ఆ విధంగా మనం ఏం చేసాం, కాస్ తీటా కాస్ ఆల్ఫా ఇంటూ దేన్ని రాసుకున్నాం, దీన్ని కాస్ తీటా మైనస్ ఆల్ఫా. అదేవిధంగా దీన్ని కూడా సేమ్ సైన్ తీటా సైన్ ఆల్ఫా తీసుకున్నాం, దీన్ని కాస్ తీటా మైనస్ ఆల్ఫా అని రాసుకున్నాం. ఇది కూడా కాస్ తీటా సైన్ తీటా అండ్ కాస్ తీటా మైనస్ ఆల్ఫా. అర్థం కదా. ఇది కూడా సైన్ తీటా అదేవిధంగా సైన్ ఆల్ఫా కాస్ తీటా మైనస్ ఆల్ఫా. ఇప్పుడు చూడండి ఏమవుతుంది, కాస్ తీటా కాస్ ఆల్ఫా, ఇదేంటిది ఇంటూ చేయండి, కాస్ తీటా కాస్ ఆల్ఫా కదా. సో మొత్తం ఏమైపోద్ది, క్యాన్సిల్ అయిపోతుంది. ఇంటూ చేయండి, కాస్ ఇంటూ తీటా కాస్ ఇంటూ ఆల్ఫా కాస్ ఆల్ఫా. అర్థం కదా. సో అప్పుడు ఏమవుతుంది, మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. ఇది కూడా సేమ్ అది చూడండి. అర్థం కదా. సో మొత్తం ఏమైపోతుంది, మనకి క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, జీరో అయిపోతుంది కదా. సో దీన్ని ఏమో కాస్ తీటా మైనస్ ఆల్ఫా. సో మొత్తం ఎలా రాసుకోవచ్చు, 0 0 0 0 0 0 0 0. అర్థం కదా. సో మొత్తం ఏమవుతుంది, 0. డేటా ఏం వచ్చింది 0. సో మనకి ఏం కావాలి, షార్ట్లో ఏమనుకోడు, తీటా మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు π/2 కదా. సో ఇక్కడ ఏమన్నా కాస్ తీటా మైనస్ ఆల్ఫా. అర్థం కదా. సో దీన్ని మనకు కాస్ తీటా మైనస్ కాస్ అడ్జస్ట్ కాస్ తీటా మైనస్ ఆల్ఫా అనుకున్నప్పుడు ఏమవుతుంది, కాస్ π/2 అయిపోతుంది ఇది కూడా కదా. దీన్ని కాస్ తీటా మైనస్ ఆల్ఫా అనుకుంటే ఇది కాస్ π/2 అయిపోతుంది. కాస్ π/2 అంటే మనకి ఎంత, 0. అర్థం కదా. కాస్ π/2 అంటే మనకి వాల్యూ ఎంత, 0. క్లియర్. చూడండి ఇది సొల్యూషన్, ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి. అర్థం కదా. సో చూడండి ఇది ఒక వీడియో. మీకు వీడియో స్టార్టింగ్లో చిన్న అప్డేట్ అని చెప్పాను కదా. సో ఆ అప్డేట్ ఏంటి అని అంటే, ఇంతవరకు మీకు ఏదైతే క్లాస్ విన్నారో ఈ క్లాస్ మీరు నోట్స్ రాసుకుంటే వెల్ అండ్ గుడ్. అదేవిధంగా మీరు స్క్రీన్ షాట్స్ తీసుకున్నా ఓకే,
లేదు సార్ అని అనుకుంటే ఎందరూ మీరైతే క్లాస్ ఉన్నారో ఈ క్లాస్ తాలూకు పీడిఎఫ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మీరు ఈ యొక్క పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఇంటర్మీడియట్ సంబంధించి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మెటీరియల్స్ వచ్చేసరికి మ్యాథ్స్ 1A 1B అదేవిధంగా 2A 2B ఈ మెటీరియల్స్ మీకు కావాలనుకుంటే ఫ్రీగానే విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అర్థమైనా ఎటువంటి అమౌంట్ పే చేయకుండా మీకు మెటీరియల్స్ మరియు మోడల్ పేపర్స్ అదేవిధంగా బ్లూ ప్రింట్ ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక పీడిఎఫ్స్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అక్కడి నుంచి మీరు మెటీరియల్స్ ఫ్రీగా పొందవచ్చు. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ఒక స్క్రీన్ షాట్. అదేవిధంగా మీరు మెటీరియల్స్ పొందాలనుకుంటే ఖచ్చితంగా మా టెలిగ్రామ్ ఛానల్లో మెంబర్ అయి ఉండాలి. అంటే మీరు టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా జాయిన్ అయి ఉండాలి. టెలిగ్రామ్ ఛానల్ ఏమొచ్చేసరికి కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యేటట్టు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ 2 స్క్రీన్ షాట్స్ మీరు డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినట్టయితే అక్కడి నుంచి మీరు మెటీరియల్స్ ఫ్రీగా పొందవచ్చు. అర్థం కదా? సో ఇది ఇంతవరకు మీరు వీడియోని చూస్తున్నారు అని అంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.